మేయర్, నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఆఖరి ట్రైలర్ చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాతైనా నేను ఇచ్చే వార్నింగ్ నీ బుర్రలోకి ఎక్కుతుందనుకుంటున్నాను. ఇక చూస్తాను ఈ సన్ సిటీలో ఏ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. హవాయ్ రాజా రేడార్ సిస్టమ్ యాంటనాని డిస్ట్రాయ్ చేసేశాడు. అందుకు సన్ సిటీలో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ కి ఏటీసీ కాంటాక్ట్ దొరకదు. అలా జరిగితే ఆకాశంలో ఎగిరే ప్లేన్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. నువ్వే ఓ వావ్! ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగానే ఉంది, ఇంకా అందంగానే ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. అమేజింగ్ కన్నా చాలా పెద్ద అమేజింగ్, సూపర్ అమేజింగ్. అలాగే నేను కూడా ఒక అమేజింగ్ అనే క్యాండీ తింటాను. ఇలా చూడండి, ఇక్కడ మనం ఈ కొత్త ఎయిర్పోర్ట్ ని కట్టడం వల్ల సన్ సిటీకి మిగతా సిటీలకు ప్రయాణించి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల మనకి యాత్రికులు కూడా చాలా ఎక్కువగా వస్తారు. అదే విధంగా మన సన్ సిటీ కూడా ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి. సరిగ్గా చెప్పారు మేయర్ అంకుల్. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వల్ల సన్ సిటీ బాగా ఫేమస్ అవుతుంది. నాకు తెలియక అడుగుతున్నాను మేయర్, మీరు ఈ రెడ్ ఫ్లాగ్ ని చేత్తో పట్టుకుని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? బుల్లు కోసమా? లేదు లేదు లేదు, నేను ఏరోప్లేన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను సన్ సిటీ మేయర్ గా ఉన్నందువల్ల ఈ కొత్త ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే మొట్టమొదటి ఫ్లైట్ కి నేను ఈ ఫ్లాగ్ ను చూపించి టేక్ ఆఫ్ కి సిగ్నల్ ఇవ్వబోతాను. అటు చూడండి, వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చారు? ఏరోప్లేనా? అరే అది కాదు, జెట్ పెట్ అంకుల్ ఎక్స్ప్రెస్ మెయిల్ వచ్చింది. ముందొచ్చే వాళ్ళని ఎప్పుడు అంటారు బాసు? మా టోనీ బాసు అయ్యారు వేస్ట్ పీస్. పారిపోతున్న జంతువుని పట్టుకోవడానికి హంటర్ ఎలాగైనా సరే ప్రయత్నిస్తాడు, కానీ అలాగే నేరస్తుని పట్టుకోవడానికి వస్తాడు ఈ జాక్ పాట్. మీకు అర్థమైందా లేదా? సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆయనకేదో ఇన్ఫర్మేషన్ దొరికిందట, ఇక్కడేదో సంఘటన జరగబోతోందట. అదే సమయంలో మరో విషయం చెప్పబోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ దేనికి భయపడద్దంటున్నారు. డిటెక్టివ్ జెట్పట్ సార్ అంతా చూసుకుంటానంటున్నారు. ఇప్పుడు చెప్పారే అది కరెక్టే. కికో సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు మనం ఎవరూ దేన్ని చూసి భయపడనవసరం లేదు. అయ్యయ్యో, ఆ సమస్యల కొండుకోల్ ఏం చేస్తాడో తెలియట్లేదే. మీరేం టెన్షన్ అవ్వద్దు మేయర్ అంకుల్. నేను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు సన్ సిటీని అటాక్ చేయడానికి అవుతుంది, కానీ క్యాప్చర్ చేయడానికి అవ్వదు. అదిగో అటు చూడండి, అటు చూడండి. ఎవరైనా అటాక్ చేయబోతున్నారా? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే అది కాదు అంకుల్, ఈసారి వచ్చింది ఏరోప్లేనే. ఏరోప్లేన్ కి ఆ ఫ్లాగ్ చూపించి ల్యాండ్ చేయించండి. అలాగే నేను నా ఆకలికి శాండ్విచ్ చూపించి టేక్ ఆఫ్ చేస్తాను. ఈ విధంగా చేత్తో ఫ్లాగ్ పట్టుకుని ఫ్లైట్ కి సిగ్నల్ ఇస్తుంటే ఎంత రసవత్తరంగా ఉందో తెలుసా? క్లైమేట్ చాలా క్లియర్ గా ఉంది కదా, మరి ఎలా ఇంత భయంకరమైన గాలి ఇక్కడ వీచింది? అడవి రాజైన ఈ గద్ద రెక్కల్లోంచే నేనే స్కై కింగ్ హవాయ్ రాజా. నాకు టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఇప్పుడు నీకు ఏం కావాలి? హవాయ్ రాజాకి తన హవాయ్ టోల్ ఇవ్వాల్సిందే. ఈ ఆకాశంలోని హవాయ్ ఇలాకా నాకు సొంతమైంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరే ఒక్కొక్క ప్లేను హవాయ్ టోల్ ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ నేను ఇవ్వనని చెప్తే? ధైర్యం ఉంటే నాకు ఇవ్వనని చెప్పి చూడు. స్కై కే కింగ్ ని ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఎవరైనా నా మాటని ఎదిరించాలని చూశారంటే ఇక వాళ్లకు తప్పదు నా లేజర్స్ తో అటాక్. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ప్లేన్ తో పాటు కలిసి ఒక పెద్ద పక్షి ఎగురుతోంది. అదేం పక్షి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఆ ప్లేన్ లో ఏదో డేంజర్ ఉందన్నమాట. నేను ఇప్పుడు ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
ప్లేన్ లో ఒక ఆపద ఉంది. ఫార్ములా నంబర్ 99 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 99. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతోంది. 1 మినిట్, ఇప్పుడే దీన్ని బ్యాలెన్స్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఒకవేళ ప్లేన్ కింద పడినా సరిగ్గా పడుతుంది. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. సూపర్ స్పీడో, ప్లేన్ వింగ్స్ కట్ అయి ఉన్నాయి. అది ఏ సమయంలో అయినా పడిపోవచ్చు. అందులో ఉన్న ప్రజల్ని మనమే కాపాడాలి. ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయి. ఎస్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 666. కికో, ఈ ప్లేన్ వెయిట్ చాలా హెవీగా ఉంది. ఎక్కువసేపు దీన్ని పట్టి ఉంచడం నా వల్ల కాదనుకుంటాను. ఇలాగే సాగితే నా చేయి దాటిపోతుంది అనిపిస్తోంది. నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో. వీలైనంత త్వరగా ఆ నది దగ్గరికి వెళ్ళిపో. ప్లేన్ ఏ సమయంలో అయినా పడిపోవచ్చు. నువ్వు ఒక పని చేయి, నీ ఆర్మ్స్ ని యూస్ చేసి ఆ ప్లేన్ ని ఆ నదిలోకి దింపేసేయ్. ఒకవేళ ఆ ప్లేన్ నదిలోకి వెళ్ళడానికి ముందే విరిగిపోతే ఎలా? హైట్ తక్కువగా ఉండడం వల్ల విరగడానికి ఛాన్స్ లేదు. మనం కరెక్ట్ గా తీసుకెళ్లి వేసామంటే ప్లేన్ ఖచ్చితంగా విరగదు, నీళ్ల మీద తేలుతుంది. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 634. ఆల్రైట్ కికో, ఫార్ములా నంబర్ 634 ని యాక్టివేట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ ప్లేన్ ని ఎంత దూరం నుంచి విసిరితే అది సేఫ్ గా ల్యాండ్ అవుతుందో చూస్తాను. ఎందుకంటే ప్యాసింజర్స్ కి ఎలాంటి ప్రమాదం రాకూడదుగా. వాళ్ళందరినీ రెస్క్యూ టీం సేఫ్ గా తీసుకెళ్లిపోతారు. మనం వెళ్దాం. మనం తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లి వేరేదైనా అటాక్ జరిగిందా అని చూద్దాం. నువ్వు చెప్పింది కరెక్ట్ కికో, లెట్స్ గో. అయ్యయ్యో, ఇలా చూడండి, నాకు విషయం అర్థం కాలేదు. ఇలా చేసేది ఏ పక్షి అయి ఉంటుంది? ఎందుకని ఎగిరే ఫ్లైట్ ని ఇలా క్రాష్ అయ్యేలా చేసింది? హఠాత్తుగా ఈ తుఫాన్ గాలి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ తుఫాన్కి కారణం నేనే. ఈ హవాయ్ రాజాకి స్వాగతం పలకండి. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఓరి నాయనో, ఇంత పెద్ద వింగ్సా? నేనేమైనా కొంచెం తిన్నాను. అయ్యయ్యో, ఎవరయ్యా నువ్వు? నీకు ఏం కావాలి? ఇలా ఎందుకు మాకు తలపడి తెప్పిస్తున్నావు? నేనే ఇక్కడున్న ఆకాశానికి రాజాని, హవాయ్ రాజా. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగిరే ప్రతి ఫ్లైట్ కి మీరు నాకు హవాయ్ టోల్ చెల్లించాల్సిందే. లేదంటే ఇప్పుడే ఒక ప్లేన్ వింగ్స్ ని కట్ చేసి మీకు ట్రైలర్ చూపించాను. ఒకవేళ నా మూడ్ పాడైందంటే మీకు ఫుల్ సినిమా చూపిస్తాను. ఇలా చూడండి మిస్టర్, మీరు చేసే పని చాలా పెద్ద తప్పు. రాంగ్ కంటే చాలా చాలా పెద్ద రాంగ్. వెరీ వెరీ రాంగ్. ఊరుముయా కుర్ర కొంక, నాలాంటి కింగ్ కాంగ్ ముందు నువ్వు రైట్ గురించి రాంగ్ గురించి మాట్లాడతావా? స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, అతని లేజర్ బీమ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. సూపర్ స్పీడ్, మనం ఆ హవాయ్ రాజుని ఇక్కడి నుంచి వేరెక్కడికైనా తీసుకెళ్దాం. చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. వీళ్ళకి నా అల్ట్రా స్పీడ్ ఏమిటో చూపించాలి. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, హవాయ్ రాజా స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ చేయడం నా వల్ల కావట్లేదు. సూపర్ స్పీడ్, లేజర్ బీమ్ ద్వారా నువ్వు కూడా ఎగరొచ్చు. ఫార్ములా నంబర్ 75 ని అప్లై చేయి. ఓకే డూడ్, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 75. ఓ, నా
నాతోనే పోటీ పడతారా? చూస్తారు మీరు ఎంతసేపు అని నా లేజర్ బీమ్ ని అటాక్ చేస్తారో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, హవాయ్ రాజా లేజర్ బీమ్ ముందు నా లేజర్ బీమ్ రాను రాను వీక్ అయిపోతోంది. ఇప్పుడు చూడండి నా తడాకా ఎలా ఉంటుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఏమిటి ఇప్పుడు అర్థమైందా ఈ హవాయ్ రాజాతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో? మేయర్, నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఆఖరి ట్రైలర్ చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాతైనా నేను ఇచ్చే వార్నింగ్ నీ బుర్రలోకి ఎక్కుతుంది అనుకుంటున్నాను. ఇక చూస్తాను ఈ సన్ సిటీలో ఏ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. హవాయ్ రాజా రేడార్ సిస్టమ్ యాంటనాని డిస్ట్రాయ్ చేసేశాడు. అందుకు సన్ సిటీలో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ కి ఏటీసీ కాంటాక్ట్ దొరకదు. అలా జరిగితే ఆకాశంలో ఎగిరే ప్లేన్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. నువ్వే నిన్ను రిపేర్ చేసుకో. ఐఎమ్ ఆల్ ఓకే బ్రో, లెట్స్ గో. హలో ఏటీసీ, హలో ఏటీసీ, ఎందుకని వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నావు? హలో ఏటీసీ, మాకు కాస్త పొజిషన్ చెప్పండి. మేఘాల్ని మేము సరిగ్గా చూడలేకపోతున్నాం. సూపర్ స్పీడో అలా చూడు, ఆ ప్లేన్స్ రెండు ఒకదానికొకటి గుద్దుకుంటాయి అనుకుంటా. త్వరగా ఫార్ములా నంబర్ 167. ఓకే డూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 167. బడి, ఈ ప్లేన్స్ అంతా సేఫ్ గా ల్యాండ్ అవడానికి ఫార్ములా నంబర్ 333 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 333. నేను అందరి పైలట్స్ ని కాంటాక్ట్ చేసి ఎల్లో కలర్ లైట్ ని ఫాలో చేసి ల్యాండ్ అవ్వమని మెసేజ్ పంపించాను. ఇక 1 by 1 అందరూ సేఫ్ గా ల్యాండ్ అవుతారు. నువ్వే చూడు. కికో, ఈసారి నేను తిక్కుగా ఉండే కోటింగ్ తో ర్యాప్ చేయబోతున్నాను. అద్భుతం. అయితే హవాయ్ రాజా లేజర్ బీమ్స్ నిన్ను ఏమీ చేయవు కదా? ఖచ్చితంగా చేస్తాయి, కానీ నాకేమీ కాదులే. నా మీద అటాక్ జరగాలంటే ముందుగా ఆ కోటింగ్ ని కట్ చేయవలసి ఉంటుంది. అలా జరగడానికి ముందే మనం వాడిని పట్టేసుకుంటాం. చాలా సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఇప్పుడు వాడు రాని. హవాయ్ రాజా ఇక్కడికి తిరిగి రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎందుకలా అంటున్నావు? దానికి కారణం మేయర్ అంకుల్ తనకి కావాల్సింది పే చేసేశారు. అందువల్ల అవే రాజా మళ్ళీ రేపు వస్తాడు. రేపు వచ్చి తనకి కావాల్సింది తీసుకువెళ్ళిపోతాడు. మేయర్ అంకుల్, ఎందుకని మీరు తొందరపడి అలా చేశారు? అరే, నేను ఇదంతా ఈ సన్ సిటీ క్షమం కోసమే చేశాను తెలుసునా? ఒకవేళ నేను హవాయ్ రాజాకి టోలు ఇవ్వలేదంటే అతను మన ఎయిర్పోర్ట్ ని ఒకేసారి మూసేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మన సన్ సిటీకి ప్రపంచంలోని చాలా చెడ్డ పేరు వస్తుంది. హవాయ్ రాజా ఇలా టోల్ చార్జ్ చేయడం చాలా పెద్ద తప్పు. వాడు అడిగాడని మీరు ఇచ్చారు కదా, అది ఇంకా పెద్ద తప్పు. రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవడం జరగదు. బికాజ్ వి ఫైట్ ఫర్ రైట్. సారీ కికో సూపర్ స్పీడో. నేను తొందరపాటుతో భయపడినందువల్ల హవాయ్ రాజాకి నేను డబ్బు ఇచ్చేశాను. రేపటి నుండి అతనికి అసలు డబ్బు ఇవ్వను. లేదు మేయర్ అంకుల్, రేపే అతనికి మీరు డబ్బిచ్చేయండి. అంటే రాంగ్ ముందు రైట్ ఓడిపోయిందంటున్నావా? లేదు ట్వింకిల్, ఇది వివిధ రకాల ట్రాప్. హవాయ్ రాజా గాల్లోనే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా కిందకు దిగాల్సిందేగా. ఎందుకంటే ఎగిరే ప్రతి పక్షి ఏదో ఒక సందర్భంలో కిందకు దిగాల్సిందే. అలాగే హవాయ్ రాజా తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అతన్ని ఫాలో చేసి అతని ఇల్లు ఎక్కడుందో కనుక్కుందాం. అలాగే అతని దగ్గర ఉన్న డబ్బును కూడా మనం నువ్వు తెచ్చుకుందాం. చెప్పేది కరెక్టే సూపర్ స్పీడో, కానీ హవాయ్ రాజా స్పీడ్ ఇంకా చాలా స్పీడ్ గా ఉంది. అందువల్ల వారిని ట్రేస్ చేయడానికి ఫార్ములా నంబర్ 222 ని అప్లై చేయాలి. నేను చాలా భయపడడం వల్ల నాకు ఆకలి ఎక్కువైంది. నేనేమైనా కొంచెం తింటాను. నువ్వేమీ భయపడకు. నీకు విషయం తెలుసునా? ఒకసారి ఇదే హవాయ్ రాజాన్ని నేను నేల మీదకి తీసుకువచ్చి ఎగరేసి బంతాడుకున్నాను తెలుసునా? ఆ తరువాత అతను హవాయ్ రాజా కాదు, బ్యాండ్ రాజా అయిపోయాడు. అలా చూడండి, హవాయ్ రాజా
రాజా వస్తున్నాడు. సూపర్ స్పీడ్, నువ్వు ఫార్ములా నెంబర్ 222ని అప్లై చేసి నీ సైజ్ ని చిన్నదిగా మార్చుకుని ఆ డబ్బులున్న బ్యాగ్ లోపలికి వెళ్ళిపో. ఆ తర్వాత హవాయి రాజా నేను ఎక్కడికి తీసుకెళ్లినా R7 ద్వారా నేను ట్రేస్ చేసి ఫాలో చేసి నువ్వెక్కడున్నా నేను కాపాడతాను. బ్రిలియంట్ ఐడియా కికో, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్ మేయర్. ప్రతిరోజు నాకు ఇలాగే టోల్ చెల్లిస్తూ ఉండు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్లేన్స్ ని చక్కగా ఎగరిస్తూ ఉండు. స్కైకి కింగ్ ఈ హవాయి రాజా. టోల్ ఇవ్వకపోతే తప్పదు బ్యాండ్ బాజా. ఈ దోచుకునే పని కూడా చాలా కష్టంగానే ఉంది. నాకు ఆకలిస్తోంది. ఓ, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. మీరిద్దరూ ఈ బ్యాగ్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? నైస్ టు మీట్ యు. బై బై. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇవి రోబోటిక్ ఈగిల్స్, అందుకే ఇవి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి. హలో బడీ, నేను R7 సిగ్నల్ ని ఫాలో చేసి నీ దగ్గరికి వచ్చేసాను. త్వరగా రా కికో, లేదంటే ఇక్కడ ఉన్న ఈ రోబోటిక్ ఈగిల్స్ చేతిలో నా పని అయిపోయేలా ఉంది. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 88. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 125. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 125. త్వరగా సన్ సిటీ డబ్బుల్ని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరిద్దరూ కలిసి నా ఈగల్స్ ని ఏం చేశారు? ఇక చాలు, ఆపు. వాటి పని ఎప్పుడు అయిపోయింది, ఆ విషయం తెలుసుకో. నీకు కూడా అలాంటి గుణపాఠం వద్దనుకుంటే వెంటనే చేసిన తప్పుని ఒప్పుకొని మాకు లొంగిపో. నా 2 రోబోటిక్ ఈగల్స్ ని ఓడించేసి మీరు పెద్ద సింహాలు అనుకుంటున్నారా? మీరు సింహాలైతే ఇప్పుడే చిట్టెలుకుల్లా మార్చేస్తారు. నా బాడీకి నేను థిక్గా ఉండే కోటింగ్ ఇవ్వడం వల్ల మంచిదైంది. లేదంటే ఆ లేజర్ బీమ్ వల్ల ఈ బాడీ 2 ముక్కలయ్యేది. సూపర్ స్పీడ్, నీ కోటింగ్ చాలా సేఫ్టీకి తట్టుకోదు. కోటింగ్ అయ్యే లోపల మనం ఆ హవాయి రాజుని ఏదో ఒకటి చేయాలి.
ఇద్దరూ కలిసి నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. ఇందుకు శిక్ష మీ సన్ సిటీ మొత్తం అనుభవించాల్సిందే. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఈ సన్ సిటీలోంచి ఏ ఫ్లైట్ ఇక ఎగరదు. ట్రైన్సే కాదు, బస్సులు, కార్లు ఏవి కూడా వెళ్ళవు. మీరిద్దరూ నన్ను చాలాసేపు ఈ బోన్లో బంధించి ఉంచగలమని అనుకుంటున్నారా? సూపర్ స్పీడ్, హవాయ్ రాజా ఎస్కేప్ అవడానికి ముందు ఫార్ములా నెంబర్ 876 ని అప్లై చేయి. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 876 ని అప్లై చేసి హవాయ్ రాజాని సిమెంట్ తో ప్యాక్ చేస్తాను. అతను దాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చే లోపు ఆ సిమెంట్ అతని మీద బాగా టైట్ గా బిగుసుకుపోతుంది. ఆ తర్వాత హవాయ్ రాజా టోటల్ గా లాక్ అవుతాడు. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 67 ని అప్లై చేయి. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడే వాడిని నేను ఆపగలను. వేరే దారి లేదు. ఇప్పుడు నేను నా స్పెషల్ కిట్ ని యూజ్ చేయాలి. ఓ, ఏమిటిది? నా లేజర్ ఎక్విప్మెంట్స్ అలాగే నా వింగ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. అల్లాలాడిస్తూ గిల్లాలాడించిన చేపని ఇప్పుడు పట్టుకుని రూపు మార్చబోతున్నాను. కాచుకో. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.